ఒకానొకప్పుడు ఒక సామంత రాజు బీర్బల్ తెలివితేటల గురించి గొప్పగా విన్నాడు. ఆయన తెలివిని స్వయంగా చూడాలని ఒక రైతు వేషం వేసుకుని తన గుర్రం మీద అక్బర్ రాజధానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఒక కుంటివాడు దీనంగా కూర్చుని ఉన్నాడు. ఆ రైతు వేషంలో ఉన్న రాజును చూసి, అయ్యా, నేను నడవలేకపోతున్నాను. దయచేసి నన్ను గుర్రం ఎక్కించుకుని రాజధాని వరకు తీసుకువెళ్ళండి అని బ్రతిమిలాడాడు. జాలిపడిన ఆ రాజు సరేనని ఆ కుంటివాడిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని తను నడుచుకుంటూ వెళ్ళాడు. రాజధాని రాగానే ఆ కుంటివాడు తన అసలు రంగు బయటపెట్టాడు. గుర్రం దిగమంటే దిగను పో, ఇది నా గుర్రం, నువ్వే నా పనివాడివి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చుట్టూ జనం పోగయ్యారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. నేను సాయం చేస్తే నన్నే మోసం చేస్తావా అని గొడవపడ్డాడు. చివరికి ఇద్దరూ న్యాయం కోసం అక్బర్ దర్బారుకు వెళ్లారు. సమస్య విన్న అక్బర్ తీర్పు చెప్పమని బీర్బల్కు అప్పగించాడు. బీర్బల్ ఆ గుర్రాన్ని రహస్యంగా గుర్రపుశాలలో కట్టేయమని చెప్పి, మీ ఇద్దరూ రేపు ఉదయం రండి, అప్పుడు తేలుస్తాను అని పంపించేశాడు. తెల్లవారగానే ఇద్దరూ వచ్చారు. బీర్బల్ వాళ్లను గుర్రపుశాలకు తీసుకెళ్లి, అక్కడ 100 గుర్రాలు ఉన్నాయి, అందులో మీ గుర్రాన్ని ఎవరికి వారు గుర్తుపట్టండి అని చెప్పాడు. ఆ కుంటివాడు గుర్రాలన్నిటినీ చూసి బిక్కమొహం వేశాడు. వాడికి సొంత గుర్రం ఏదో తెలియక తికమకపడ్డాడు. కాని రైతు వేషంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లగానే ఆ గుర్రం తన యజమానిని చూసి సంతోషంతో గట్టిగా సకిలించింది. రాజు దాన్ని ప్రేమగా నిమిరాడు. వెంటనే బీర్బల్, గుర్రం యజమాని ఇతనే, ఆ కుంటివాడిని బంధించండి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్ తెలివికి ఆ రాజు సంతోషించి తన నిజరూపం చూపించి బీర్బల్ను ఘనంగా సత్కరించాడు.